ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ల్యాండ్ బౌండరీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక డ్రోన్ షాట్ అయితే తీసుకున్నాను. క్లిప్ సెలెక్ట్ చేసి రైట్ సైడ్లో ఉన్న ట్రాక్ కెమెరా క్లిక్ చేయండి. ట్రాక్ అయ్యాక ట్రాక్ పాయింట్స్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి క్రియేట్ సాలిడ్ అండ్ కెమెరా పైన క్లిక్ చేయండి. ఈ సాలిడ్ లేయర్ స్కేల్ ఇంక్రీజ్ చేయండి. ఒపాసిటీ కొంచెం తగ్గియండి. ఇప్పుడు పెన్ టూల్తో సాలిడ్ లేయర్కి ఇలా మాస్క్ వేయండి. ఒపాసిటీ మళ్ళీ 100 చేయండి. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి స్ట్రోక్ అని సెర్చ్ చేసి స్ట్రోక్ ఎఫెక్ట్ ఈ లేయర్కి వేయండి. ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వచ్చి పెయింట్ స్టైల్ ఆన్ ట్రాన్స్పరెంట్ పెట్టి బ్రష్ సైజ్ 13 పెట్టండి. కలర్ ఎల్లో పెట్టండి. స్ట్రోక్ని యానిమేట్ చేయడానికి ఎండ్ ఫస్ట్లో 0 పెట్టి 2 సెకండ్స్ ముందుకు వచ్చి 100 చేయండి. మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వచ్చి గ్లో అని సెర్చ్ చేసి ఈ లేయర్కి వేయండి. గ్లో రేడియస్ కొంచెం పెంచండి. ఇప్పుడు వీడియో లేయర్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్ కంట్రోల్స్లో 3D లేయర్ పైన క్లిక్ చేసి ట్రాకర్ పాయింట్స్ సెలెక్ట్ చేసి క్రియేట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు ఏ టెక్స్ట్ అయినా ఇలా యాడ్ చేసుకుని కరెక్ట్గా పెట్టుకోండి. టెక్స్ట్ లేయర్ని కొంచెం ముందుకు జరుపుకుందాం. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టెక్స్ట్కి యానిమేషన్ ఇయ్యండి. ల్యాండ్ బౌండరీ ఎఫెక్ట్ క్రియేట్ అయిపోతుంది.